హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టోరీ ఫాక్స్. ఈరోజు మనం ఇంకొక కథని చూద్దాం. ఆ కథ పేరు గుణపాఠం. అనగనగా ఒక గ్రామంలో వేణు అనే వడ్రంగి నివసిస్తూ ఉండేవాడు. అతని తల్లి చాలా కాలం క్రితం చనిపోయింది. అతని తండ్రి నారాయణ మాత్రం వేణుతో పాటే ఉండేవాడు. నారాయణ చాలా బలహీనంగా ఉన్నాడు. అతను నడవలేకపోతున్నాడు. వేణు అతనికి తగినంత ఆహారం ఇవ్వకపోవడమే దీనికి కారణం. అతను తన తండ్రికి ఒక చిన్న మట్టి పాత్రలో అన్నం పెట్టేవాడు. ఆ పాత్రలో కొద్దిపాటి బియ్యం కూడా చాలా ఉన్నట్లు కనిపించేది. వేణు చాలా చెడ్డవాడు. అతను ఒక తాగుబోతు కూడా. వేణు తాగి వచ్చినప్పుడల్లా తన తండ్రిని తీవ్రంగా వేధించేవాడు. వేణుకి ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు మున్నా. మున్నా వయసు 10 ఏళ్ళు మాత్రమే. అతను చాలా మంచివాడు. అతను తన తాతయ్యను ఎంతగానో ప్రేమించేవాడు. తన తాత పట్ల తనకు ఎంతో గౌరవం ఉండేది. కానీ తన తండ్రి వైఖరిని ఏమాత్రం ఇష్టపడేవాడు కాదు. ఎందుకంటే అతని తండ్రి తన తాతను క్రూరంగా హింసించేవాడు. ఒకరోజు నారాయణ తన కొడుకు ఇచ్చిన మట్టి పాత్రలో ఆహారాన్ని తింటున్నాడు. మట్టి పాత్ర కింద పడిపోయింది. ముక్కలుగా విరిగింది. ఆహారం కూడా నేలపైన పడిపోయింది. వేణు వేరే వైపు పని చేస్తూ ఉండగా విరిగిన పలకను చూశాడు. అతను తండ్రిపై చాలా కోపంగా ఉన్నాడు. చాలా కఠినమైన పదాలను ఉపయోగించాడు. ఏం జరిగిందో ఆ వృద్ధునికి చాలా బాధగా అనిపించింది. అతను చేసిన తప్పును క్షమించండి అని అడిగాడు. వేణు మాటలు ఆ వృద్ధుణ్ణి చాలా తీవ్రంగా గాయపరిచాయి. దానితో అతను చాలా బాధపడ్డాడు. వేణు కుమారుడు మున్నా దీనిని గమనిస్తూనే ఉన్నాడు. అతని తండ్రి తన తాతతో ఎంత దురుసుగా ప్రవర్తించాడు అని అనుకున్నాడు. కానీ తన తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడడానికి మాత్రం భయపడ్డాడు. అతను తన తాతయ్య గురించి చాలా బాధపడ్డాడు. కానీ తన తాతయ్యకు మద్దతుగా నిలబడడానికి తన శక్తివంతుడు కాదు అని నమ్మాడు. దానితో ఏమీ చేయలేక అలా బాధపడుతూ ఉండిపోయాడు. మరుసటి రోజు మున్నా తన తండ్రి వడ్రంగి పనిముట్ల వద్ద ఏదో పని చేసుకుంటూ కనిపించాడు. అప్పుడు వేణు మున్నాని అడిగాడు, "ఏం చేస్తున్నావు మున్నా" అని. "నేను చెక్క పలకను తయారు చేస్తున్నాను నాన్న" అని బదులిచ్చాడు మున్నా. "చెక్క పలక దేనికోసం?" అని అడిగాడు అతని తండ్రి. "నేను దీన్ని మీకోసమే తయారు చేస్తున్నాను నాన్న" అని అన్నాడు. "మీరు వృద్ధాప్యంలోకి వచ్చాక తాతయ్యకు మీరు ఎలా ఆహారం ఇస్తున్నారో అలాంటి ఆహారం నేను కూడా ఇవ్వాలి అంటే ఒక పళ్ళెం కావాల్సి వస్తుంది. ఆ పళ్ళెం మట్టితో తయారైనదైతే చాలా తేలికగా విరిగిపోతుంది. అప్పుడు నేను నిన్ను తీవ్రంగా తిడతాను. కాబట్టి నేను మీకు చెక్క పలక ఇవ్వాలనుకుంటున్నాను. ఇది అంత తేలికగా విరగదు నాన్న" అని అంటాడు. ఇది విన్న వడ్రంగి షాక్ అవుతాడు. అప్పుడే తను చేసిన తప్పేంటని గ్రహించాడు. అతని తండ్రి పట్ల ఎంత దయ లేకుండా ఉన్నాడు అని వేణు బాగా అర్థం చేసుకున్నాడు. ఆ తర్వాత నుంచి తను పూర్తిగా మారిపోయి వాళ్ళ నాన్నను ఎంతో గౌరవంగా ప్రేమగా చూసుకోవడం మొదలుపెట్టాడు. మందు తాగడం కూడా మానేశాడు. దానితో వాళ్ళంతా చాలా సంతోషంగా ఉండేవారు. చూశారు కదా ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా మీ తల్లిదండ్రులను గౌరవించాలి. అది మీ కర్తవ్యం. మీకు కనుక ఈ కథ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కథలతో మీ ముందుకు వస్తాము. థ్యాంక్ యూ.